ఆయన నమస్తే. గణపారం విలేజ్కి వచ్చినండి, ఒక పని మీద వచ్చినాం, ఒక కళాకారులతో మరి ముచ్చటిస్తున్నాం. నమస్తే, ఏం పేరండి? నమస్తే. నమస్తే అండి, నా పేరు ఎర్ర నర్సిరెడ్డి. నర్సిరెడ్డి గారు, కళాకారులు అంటే మంచిగా పాడపడండి సార్ మీరు మంచిగా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, అవకాశం ఇచ్చినందుకు. మంచిగా పాడపడండి. గురువత్తమ, ఏదో ఒక యాసంగం వలన నా చదువు మాత్రము గ్రీష్మకాల వాటి జలంబు వలి దినదినంబు అడుగడుతున్నది మహాత్మ. చూడు, సాంగో పాంగముగా వశిష్ఠు కడ అభ్యస్తంబుగా వింటే మనంగా తేయుడు చేరి వేదములా మాధవ్యంబుడో ఒక్క ఏడాది నేను కాలేదు మహాత్మా. అగస్య చిత్తుండై తానే తపోనిష్ట అష్టాగ స్వీకృతి మరి నాకు రాదిపుడు సంధ్యావందనం వెనియును. కృష్ణార్పణం. ఇంకొక కృష్ణుడు పద్యం పాడాను. పాడండి, ఒకరు పాడతారండి ఈ వయసులో కూడా. ఎన్ని సంవత్సరాలు మీకు వయసు ఎంత? 65. గ్రేట్ అండి. అంటే పాటలు పాడతాం కూడా ఆరోగ్యం చాలా మంచిగా ఉండదా? మా తాత చెప్పేటాడు. అవును కదా, ఉంటుంది. పాటలు ఇది ఒక కళ అంట. ఈ కళ మన కోసం కదరా, మన 10 మంది కోసం, మనకి ప్రశాంతత కూడా ఇస్తుంది మనసుకి. ఒక మనసులో ఏదైనా బాధ ఉందా ఈ ద్వారా మొత్తం బయటకు వెళ్ళిపోవాలి. పాటల రూపంలో బయటకు వెళ్ళిపోవాలి. పాడండి, మీకు వచ్చిన పాడండి. అర్జున, ఎక్కడ నుండి రాగా ఇటకు ఎల్లరూ సుపులే కదా, యశోభాకులు నీదువన్నలు భౌయమనస్కులు లేదు తమ్మును చక్కగలవారే. అర్జున, భుజచాలి భృకోదరుడు అగ్రజాజ్ఞకు చక్కగా నిలచి శాంతిగా తాను జరుగుతూనే తెలుపుము అర్జునా. నేను పాడిన 2 పద్యాలు కూడా కళ్యాణ రాగం. థ్యాంక్ యూ అండి. కళాకారులు మొత్తం కూడా ఈ సెంటర్లో కూర్చోరు ప్రశాంతంగా. చూడండి, కళ మన కోసం కాదు 10 మంది కోసం అని చెప్పేసి వీళ్ళు కూడా మరి అడంగులోనే మరి పాటలు పాడారండి. థ్యాంక్ యూ, నమస్తే అండి. మీ విలేజ్కి అందరికి మీకు నమస్తే. థ్యాంక్ యూ, నమస్తే. జై హింద్.